సుమన్ టీవీ ప్రేక్షకులకు మరియు కందుకూరు నియోజకవర్గం ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎంటూరి నాగేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు. నమస్తే పెద్దనా, మీ పేరు? సల్లా వెంకటేశ్వర్లు. మీ ఊరు? ఓగూరు, చిన్న ఓగూరు. మీరు ఎప్పటి నుంచి రైతుగా చేస్తున్నారు, వ్యవసాయం పండిస్తూ ఉన్నారు? నేను 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఏమేం పంటలు వేస్తూ ఉంటారు? నేను శనగ వేస్తాను, పొగాకు వేస్తాను, బెండ చెట్లు వేస్తాను, వరి వేస్తాను. ఇప్పుడు ఏం పంట సాగులో ఉంది? బెండ సాగులో ఉంది. బెండకాయ పంటని ఎట్లా సాగు చేస్తారు? అచ్చు తోలుతాము, 26 అంగుళాలు అచ్చు పెడతాము, 25 సెంట్లకి 1/4 కేజీ విత్తనాలు పడతాయి, వేస్తాం. అవి ఇచ్చిన తర్వాత 40 రోజులు కాపుకి వస్తాయి, 40 రోజులు కాపు దిగుద్ది. అప్పుడు మళ్ళీ 100 మీటర్ కొట్టాము, మళ్ళీ వరి నాటుకుంటాము. అంతవరకు ఆ పంటతో నివారణ. అది బెండకాయ పంట వేసిన తర్వాత ఎన్ని రోజులు కాపుకి వచ్చింది? 40 రోజులు కాపుకి వస్తుంది, 40 రోజులు కాసుద్ది. ఎకరాకి ఎన్ని కాయలు కాస్తాయి? ఒక చెట్టుకి వచ్చి 60 కాయలు కాస్తాయి. 60 ఆకులు వస్తాయి, 60 కాయలు కాసుద్ది. ఎన్ని క్వింటాలు వస్తాయి ఒక ఎకరాకి? ఎకరాక దాని మంది 50 క్వింటాలు కూడా వస్తాయి, 50 క్వింటాలు కూడా దిగుతాయి. ఇది 25 సెంట్లు రోజు 50 కేజీలు దిగుతాయి. 40 రోజులకి 40 పాతికలో ఎంత? 40 50 ఎంత? 2000 అది ఆ లెక్కన పండుద్ది ఎకరా మీద. ఎక్కడికి పంపిస్తూ ఉంటారు ఇవన్నీ కాయలు? కందుకూరు పంపుతాము, సింగరాయకుండా పంపుతాము, సప్లై చేస్తూ ఉంటారు. చేస్తామంటాం. వాళ్ళు మళ్ళీ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇంకా వాళ్ళు కాయలు పంపుతారు, ఒంగోలు పంపుతారు. మీరు మార్కెట్కి వేస్తే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఇంకా ఇప్పుడు ఎట్లా ఉంది రేటు? పర్లేదా? ఇప్పుడు 20 రూపాయలు ఉంది. పర్లేదా మీకు? పర్వాలేదు. ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టారు దీనికా? 2 బస్తాలు మందు వేసాము, 1/4 కేజీ విత్తనాలు పెట్టినాయి. నీళ్లు మన సొంత నీళ్లే. అది దాని పంట వారం. ఇంతకు ముందు ఏం పంట వేసారు పోయిన సంవత్సరం? ఇదేంట్లో ఈ పొలంలోనా వరి నాటుకుంటాం. వరి అయితే ఎన్ని బస్తాలు అవుతాయి? 15 బస్తాలు అవుతాయి. అరెకరం నేల ఉంది, 15 బస్తాలు అవుతాయి. ఇప్పటి వరకు ఎన్ని కాయలు పంపించుంటారు బెండకాయలు? ఇప్పుడు ఒక 15 క్వింటాలు పంపాము. ఏమన్నా కొంచెం మిగిలినాయా? పెట్టుబడి పోంగా ఏమన్నా మిగులుతాయి. ఎందుకు మిగలవా? ఇప్పుడు ఏంది ముదిరిపోయినట్టు అయిపోవచ్చింది కాపు? సగాన్ని 2 భాగాలు అయిపోయింది, 3వ భాగంలో ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఏం పంట వేస్తారు? మళ్ళీ వరి నాటుతాం. ఇదే పొలంలో 100 మీటర్ కొట్టం, ముద్దలు అంతనం నారు పోసుకుంటూ వరి నాటుకుంటాం. వరి అయిపోయిన తర్వాత మళ్ళీ బెండ వేసుకుంటాం. అది నీళ్ళ కింద కాబట్టి. బెండకాయ తప్పితే ఇంకేం పంట వేయదా మీరు? కూరగాయలు? ఎందుకే కూరగాయలు ఇంకా అయ్యే అంతవరకు. పొలం అంతా జామాలు వేసి ఉంది, ఇటు పొలం ఏం వేసేదానికి లేదు. దోశ వేస్తాము, అవన్నీ వేస్తాం కానీ చిక్కుడు వేస్తాము. పొలం అంతా జామాలు పడితే పొలం ఎక్కడ ఏం వేసేదానికి లేదు. బెండకాయ పంట వేసిన తర్వాత ఏమైనా తెగుళ్ళు అలాంటివి వస్తుంటాయా? వస్తుందిగా, దానికి పురుగు పడుద్ది, మందు కొట్టుకోవాలి, తక్కువ మందు కొట్టాలి. ఎరువులు ఏమేమి వేసారు? మనం పశువులు ఏరియా తోలుతాం. పెద్దని మీరు పొగాకుగానే వేస్తూ ఉంటారా? వేస్తామయ్యా. ఇంతకు ముందు వేసారా పోయిన సంవత్సరం? వేసాం. ఈ సంవత్సరం వేయలేదా? వేస్తాం, ఈ ఏడు కూడా వేస్తాంగా. పోయిన సంవత్సరం ఇప్పటికి ఏమన్నా తేడా కనిపిస్తుందా మీకు? ఏం తేడా కనిపిస్తుంది? రేట్లు బాగానే ఉన్నాయి, నీడు ఏడు బాగానే ఉండే రేట్లు, పర్వాలేదు. ఇంకా వరి వేస్తారు, పొగాకు వేస్తారు, బెండకాయలు వేస్తుంటారు, ఇంకా ఏమేమి పంటలు వేస్తూ ఉంటారు? వేస్తాం. పచ్చెనగలు. అవి ఎట్లా ఉన్నాయి రేట్లు? అవి కింట 9,000 ఉన్నాయి. మినుము కూడా వేస్తాం. మినుము పంట కూడా అయిపోయింది, ఎర్రబాలం అంతా జామాలు వేసారు. ఇదివరకైతే మినుము కూడా వేసుకునేది. అన్ని పంటలు వేస్తుంటారు అయితే మీరు బాగానే. ఇవే కాకుండా ఇంకేమన్నా ఉందా మీకు ఆదాయం వచ్చేవి? పాడి గాని? అంతవరకే బరుగుడు ఇంట్లో వాడకి, ఇంట్లో వరకు వాడుకుంటారు వాటిని. అంటే పాలు అవన్నీ కేంద్రానికి ఏమో పోయకుండా మీరు మీ అంతటి పోసుకుంటాం, మనకి ఇంట్లో వాడకి సరిపోతుంటాయి. అది జీవనాధారం మొత్తం వ్యవసాయం మీద. మీరు మీ ఫ్యామిలీ అట్లా, మీ పిల్లలు వాళ్ళు? పిల్లలు 2 కొడుకులు, ఒక అబ్బాయి చనిపోయాడు, 2 అబ్బాయిలు ఉండరు. మేము, మా ఆడవాళ్ళు, మా కోళ్ళు. పెద్ద కొడుకు పెళ్లి చేశాను, 2 అమ్మాయిలు. చిన్న కొడుకు పెళ్లి చేయలేదు, అందుబాటు కాలేదు. అందరూ వ్యవసాయమేనా? మొత్తం వ్యవసాయం, మాకు ఉద్యోగాలు లేవు. బెండకాయ పంట ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారా? 10 సంవత్సరం వేసేది. అప్పటికి ఇప్పుడు తేడా ఏందంటారు? ఎప్పుడు రేట్లు బాగానే ఉంటాయి. ఎండాకాలం అయితే పెచ్చు రేట్లు ఉంటాయి, వాళ్ళకాలం కొంచెం తగ్గుద్ది, పంట బాగా వస్తుంది కాబట్టి. అంటే టమాటాలు ఒకసారి బాగా అట్లా బెండకాయలు ఏం తగ్గిపోవా? బెండకాయలు కూడా ఒక మళ్ళీ తగ్గుతాయి. అప్పుడు లాస్ ఏమనిపోయింది మీకు? లాస్ అయిన లాభం చేయాలిగా. చేసిన తర్వాత దాన్ని వదిలిపెట్టి దానికి ఉండదు. ఒక నెల పెరుగుద్ది, ఒక నెల తగ్గుద్ది. దాన్ని మనం ఏం చేసేదానికి ఉండదు. 10 బస్తాలు పోతే 10 రూపాయలు తగ్గిస్తారు, 2 బస్తాలు పోతే 10 రూపాయలు పెంచుతారు. అది అటు జరుగుతుంటది. బెండకాయ పంట ఏ కాలంలో వేస్తారు? ఎప్పటి నుంచి? బెండకాయ ఎప్పుడు నీళ్ళు ఉంటే ఎప్పుడే ఏ రోజుల్లో వేసుకోవచ్చు. ఏ కాలంలో నీళ్ళు ఉంటే ఏ రోజుల్లో వేసుకోవచ్చు. అంటే ఎండాకాలంలో వేస్తే పురుగు పట్టిద్దని అట్లా ఏం పట్టదు. దానికి ఎర్రనెల్లు వస్తుంది. ఎండాకాలం అయితే ఎర్రనెల్లు మందు కొట్టుకుంటే సరిపోద్ది. ఏ నెలలో ఎక్కువ పండుతాయి బెండకాయలు? నల్ల నెలకి ఎక్కువ పండుతాయి. బాగా పుష్టిగా, అంటే బాగా కాయలు రావటం గానీ. మాగాడి నెలగా నల్ల నెలకి బాగా వచ్చుద్ది. ఓకే పెద్ద, థ్యాంక్ యూ. మంచిది. విన్నారు కదా,
చల్ల వెంకటేశ్వర్లు గారు చెప్పినటువంటి బెండకాయ సాగు విధానం గురించి, ఏ విధంగా బెండకాయ సాగు చేస్తారు, ఏ విధంగా పంట పండిస్తారు, ఎటువంటి పురుగులు వస్తాయి, ఎటువంటి తెగుళ్ళు వస్తాయి, వాటికి ఏ మందులు కొట్టాలో ఆయన మాటలను తెలుసుకున్నాం కదా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో తిరుపతిరావు.